ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చిన చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ స్వామి దేశం మొత్తం మత ప్రాతిపదికన ఉద్వేషపూరితమవుతున్న వేళ ఆపదలో ఉన్న ముస్లిం వ్యవసాయ కుటుంబానికి సాయం చేసిన చిలుకూరు ఆలయ పూజారి ఆపదలో ఉన్న రైతులను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చిలుకూరు బాలాజీ దేవాలయం విద్యుత్ షాక్ తగిలి తన వ్యవసాయ ఎద్దును కోల్పోయిన చిలుకూరు గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ గౌస్కు ఎద్దును బహుమతిగా ఇచ్చింది. మానవత్వం మతం కులం మతం చూడదు, తోటి మానవులకు సహాయం చేయడమే పరమాత్ముని సేవ అని చిలుకూరు బాలాజీ పూజారి, అతని శిష్యులు మరియు అతనితో అనుబంధం ఉన్న వ్యక్తుల విశ్వాసం. కొన్నేళ్ల క్రితం అంజే అనే రైతుకు ఎద్దులను బహుమతిగా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పెద్ద మంగళారం గ్రామానికి చెందిన అతను విద్యుత్ షాక్ తగిలి 2 గేదెలను కోల్పోయాడు. గత 2 ఏళ్లలో విద్యుత్ షాక్ తగిలి పిడుగుపాటు లేదా మరేదైనా ప్రమాదంలో పశువులు మరణించిన రైతుల దుస్థితిని చూసి చలించిపోయిన చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ స్వామి, గోసేవా ఉత్సాహికుడు పవన్ కుమార్ సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులకు సాయం చేశారు. చిలుకూరు గ్రామానికి చెందినటువంటి మొహమ్మద్ గౌజ్ వాళ్ళ తల్లి పోయిన వారము 15వ తారీఖు రోజు వాళ్ళు పెంచుకున్నటువంటి వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దు, చేతికందిన ఎద్దు కరెంట్ షాక్తో చనిపోయింది. చాలా నిస్తేజంగా ఉన్నారు, బాధలో ఉన్నారు. అలాంటి సమయంలో పవన్ కుమార్ ఇలాంటి వాళ్ళకి మనం ఆదుకోవాలి స్వామి అని గుర్తు చేసినప్పుడు ఇవాళ వెంటనే వాళ్ళని పిలిచి మన గోశాలలో పుట్టినటువంటి దూడ ఇప్పుడు పెరిగి కోడలేగగా మారి వ్యవసాయానికి తయారుగా చేయగలిగేటటువంటి చేతికి అందినటువంటి ఎద్దుని మేము వాళ్ళకి స్వామివారి ప్రసాదంగా ఇస్తున్నాము. వాళ్ళు వ్యవసాయాన్ని దాంతో చేసుకోవాలని, ఈ కష్టం నుంచి బయటికి రావాలని, ఈ ప్రయత్నంలో భగవంతుడి ఆశీర్వాదం వీళ్ళకి తప్పకుండా ఉండాలని ప్రార్థిస్తూ, ఇది గోమాత సేవగా భావించి వ్యవసాయానికి ఎద్దుని వాడేటటువంటి వాళ్ళకి ఇలాంటి సహాయం మేము చేస్తూనే ఉంటాము. ఇంతకుముందు కూడా కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళది కూడా అలాంటి పరిస్థితే. కొన్ని సంవత్సరాల ముందు ఇదే ఒక ఆదర్శంగా చూసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి బీద వాళ్ళకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఇది ఒక ఆదర్శకరమైనటువంటి విషయం. 2 విషయాలు ఇందులో, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్టుగా, అలాగే బీదగా ఉండే రైతుని ఆదుకున్నట్టుగా 2 భావించి పవిత్రమైనటువంటి ఈ రోజు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. పోయిన వారం మార్చి 15వ తారీఖు నాడు శుక్రవారం రోజు వీరికి ఒక దుర్ఘటనలో కరెంటు వైర్ పడిపోయి వాళ్ళు వ్యవసాయానికి వాడుకునేటటువంటి ఎద్దు చనిపోవడం జరిగింది. మా ఊరికి చెందిన చిలుకూరు గ్రామానికి చెందిన మొహమ్మద్ గౌస్ వాళ్ళ తల్లి. అలాంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మాకు పవన్ కుమార్, నా స్వామివారి సేవలో ఉంటాడు, నా ప్రియ శిష్యుడు, ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వీరికి మనం ఆదుకోవాలి స్వామి అంటే వెంటనే నిర్ణయం తీసుకున్నాము. కులానికి మతానికి అతీతమైనటువంటిది గుణము, మానవత్వం. ఇబ్బందులో ఉండేటటువంటి వాళ్ళు, ఆపదలో ఉండేటటువంటి వాళ్ళు, వారికి ఆదుకోవడమే మానవత్వమైనటువంటి గుణం. ఆ గుణాన్ని చిలుకూరులో మేము ఎప్పుడూ కూడా ప్రదర్శిస్తూ ఉంటాము. మా ప్రయత్నాన్ని మేము అందరూ కూడా ఆశీర్వదించాలి. అందరూ కూడా కలిసి మాతో ఈ విధంగా సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలనే మీ అందరికీ మాధ్యమంగా తెలియజేస్తున్నాం. మా చిలుకూరు స్వామివారి గోశాలలో ఇక్కడే పుట్టి పెరిగినటువంటి ఒక లేగదూడని వ్యవసాయానికి సరిగ్గా పనికొచ్చేటట్టుగా వాళ్ళు అందజేయడం జరిగింది. మొహమ్మద్ గౌస్ గారికి, వారి తల్లికి. వాళ్ళు కూడా వ్యవసాయానికి బాగా తయారు చేసి వాడుకుంటామని వాగ్దానం చేశారు. ఇది ఒక ఆశీర్వాదంగా, స్వామివారి అనుగ్రహంగా భావించి సమాజంలో ఇలాంటి ఒక గుణం అందరూ ప్రదర్శించాలని, వారి మతం వాళ్ళు మన వాళ్ళు కాదు ఆ భావన లేకుండా అందరూ వసుదైక కుటుంబకం, అందరూ ఒకటే కుటుంబం, మనందరం మానవత్వంతో ప్రదర్శించాల్సినటువంటి గుణాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు,
సమస్త సన్మంగళాని భవంతు. స్వామి ఎద్దు ఇస్తుండు आदुकुटुन्ना हमारा बैल मर गया, हमारा बैल मर गया करंट का शॉट लग के स्वामी दे रहे बोल को बहुत बहुत शुक्रिया बोल के बहुत बहुत शुक्रिया. మాది చిలుకూరు. మా ఎద్దు చచ్చిపోయినందుకు కరెంట్ షాట్ కొట్టి మాకు ఒకటి స్వామి గారు పిలిచి మాకు స్వామి ఆదుకుంటున్నాడు. चिलकुर लो చిలుకూరులా ఒక లేగని ఇస్తున్నాడు. नहीं ऐसा नहीं बोलो,